జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇంటికి ఆ ఐరన్ ఫెన్సింగ్‌కి ఎంత డబ్బులు కట్టిచ్చారు, లేపోతే లైటింగ్‌కి ఎంత కట్టిచ్చారు, బ్యాటరీలకి ఎంత కట్టిచ్చారంటూ జనం సొమ్ము దోచిపెడుతున్నారు, జగన్ దోచుకుంటున్నాడు ఆయన సొంత ఇంటికి అన్నటువంటిది హైలైట్ చేశారు. నేను అప్పుడే ప్రస్తావించి చంద్రబాబు గారి ఇంటికైనా అంతే ఉంటదన్నట్టు. ఇప్పుడు బాబు గారు ఉంటున్నది ఎక్కడ లింగమనేని గెస్ట్ హౌస్‌లో. వాస్తవంగా అది ప్రభుత్వానికి ఇచ్చేశారని అప్పట్లో స్టేట్మెంట్ ఇచ్చారు. తీరా చూస్తే అది మేము అద్దెకి తీసుకున్నాం, అద్దె కడుతున్నాం అంటూ ఆ తర్వాత ఇన్‌కమ్ టాక్స్‌లో చూపించడం, ఆ తర్వాత దాని మీద అప్పుడు కేసు సందర్భంగా అది కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం కూడా జరిగింది. అది వేరే ఖాతా నుంచి పంపించినట్టు చూపించారు. అంటే లింగమనేని గెస్ట్ హౌస్ ప్రభుత్వానికి ఇవ్వలేదు. వాస్తవంగా కరకట్ట వెనకాల ఉన్నటువంటిది అక్రమ కట్టడం అవుతుంది. అక్కడ నిర్మాణాలు చేయకూడదు. ఇది కేవలం వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం మాత్రమే అది. కానీ అక్కడ తాత్కాలికమైన షెడ్లు వేసుకోవడానికి కానీ వాటికి ఓకే కానీ ఇట్లాంటివి కట్టకూడదు. మిగతా వాళ్ళందరికీ నోటీస్ ఇచ్చారు. అప్పుడు అదేదైతే ప్రభుత్వ భవనం కూల్చేశారని చెప్పేది కూడా అదే. ప్రజావేదిక కూడా అక్రమ ప్రదేశంలో కట్టడం తప్పని. అయితే అది కంటిన్యూ అవుతా ఉంది. ఆ లింగమనేని గెస్ట్ హౌస్ అప్పట్లో ఆ మాట వచ్చినప్పుడు అప్పుడు కాస్త మొరేల్ గురించి ప్రజలు మాట్లాడేవాళ్ళు కాబట్టి అబ్బాయి అది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కాబట్టి ప్రభుత్వ భవనమే అని చెప్పుకొచ్చారు. రెగ్యులరైజ్ చేస్తారా? చేయడానికి కుదరదు, అక్కడ నడిచిపోతుంది. ఇప్పుడు దాని మెయింటెనెన్స్కి సంబంధించి అదంటే ఇప్పుడు యాజ్ పర్ నామ్స్ అయితే లింగమనేని చేతిలోనే ఉంది కదా, అద్దె కడుతున్నారు కదా, దాని మరమ్మతులకి 1,07,00,000 రూపాయలు రిలీజ్ చేశారట. 11 kV విద్యుత్ లైన్ స్థానంలో కొత్త లైన్ వేయడానికి 47 లక్షలు, 250 kVA జనరేటర్ స్థానంలో 320 kVA జనరేటర్ ఏర్పాటుకి 60 లక్షలు వరిసి 1,07,00,000 రూపాయలు మంజూరు చేశారంటూ సాక్షి రాసుకొచ్చింది. ఇప్పటికీ దానికి 2,16,00,000 ప్రభుత్వం మంజూరు చేసింది అన్నటువంటి. ఇప్పుడు అక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు చంద్రబాబు గారు. మేబీ ఒక ఏడాది లోపు అక్కడ గృహప్రవేశం చేస్తారు కొత్త ఇంట్లోకి. అప్పుడు ఇది లింగమనేనికి వెళ్ళిపోతుంది. మరి ఈ డబ్బులన్నీ లింగమనేనికి ఫ్రీగా ఇచ్చినట్టే కదా. ఓ రకంగా ప్రభుత్వ సొమ్ముతో తన గెస్ట్ హౌస్ని అత్యాధునీకరించుకుని ఈవెన్ హెలీపాడ్తో సహా ఉంది అక్కడ. అద్భుతమైన అదృష్టవంతుడు అవుతాడు కదా.